భారతి కన్స్యూమర్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత అరుణాచల మాణిక్యవేలు అంతిమయాత్రలో విషాదం చోటు చేసుకుంది. శవయాత్రలో భాగంగా అమరావతి రోడ్డులో ఊరేగింపు జరుగుతుండగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ టపాసుల అగ్ని ప్రమాదంలో 14 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 70% పైగా బాలుడి శరీరం కాలిపోయిందంటూ వైద్యులు వెల్లడించారు. అయితే మొదటి ఎంత ఖర్చైనా భరిస్తామని యాజమాన్యం ఎప్పుడు చేతులెత్తేశారని బాధితులు వాపారు. అడిగితే కులం పేరుతో దూషిస్తున్నారని కన్నీరు మున్నయ్యారు. ఇక రమేష్ ఆసుపత్రి యాజమాన్యంకు చెందిన డాక్టర్ మమత కుల దూషణ చేసినట్లు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇంటికి ఆడుకుంటుంటే పిల్లని తీసుకెళ్ళి ఆయన చనిపోయారంటండి. ట్రిప్లెక్స్ ఓనర్ చనిపోయాడంట. ఆయన మట్టిగాని బాంబులు పేలడానికి తీసుకెళ్లారంట సార్ నా బిడ్డని. సాంబయ్య ట్రిప్లెక్స్ ఆయన మేనేజర్ ప్రసాద్ వాళ్ళు తీసుకెళ్లి పిల్లాడిని పైన బాంబులు అంది అయ్యా తక్కువగా వైందులు ఇస్తుంది అయ్యా అని తీసుకెళ్ళారంట సార్. మాకు తెలియదు సార్. ఇంటికాడ పిల్లాడిని తీసుకెళ్లి ఆ పని అతను తగలబెట్టి తీసుకొచ్చారు సార్. ఇంట్లో ఉన్నాం. మాకు అసలు తెలియదు. చెప్పకుండా అసలు ఏం చేయకుండా తీసుకెళ్ళిన 13-14 సంవత్సరం సార్ పిల్లాడి. గవర్నమెంట్ వాళ్ళు అడిగారంట సార్ మా అబ్బాయి హెల్తీగా ఉన్నాడా లేదంటే మేము హెల్తీ అని పంపించాము అన్నాడు. నీ పేరేంటి అని అడిగితే కోటేశ్వరి అంటావు, నా పేరేంటంటే మమత అంట. నువ్వు పేరు అడిగిన చెప్తావా ఇంకొకటి చెప్తావా? అలాగేం చెప్పలేదు. మమ్మల్ని